అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప ఫ్యామిలీస్ అనమాట. అసలు లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులైంది, అందుకని చెప్పనేసి ఈరోజు చాలా చిన్న వీడియో పెట్టాలని చెప్పని డిసైడ్ అయిపోయాను. అసలు టైమే ఉంటుందా పెట్టడానికి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఈరోజు నాకు చింతకాయ పచ్చడితో అయితే అన్నం తినాలనిపించింది. అందుకని చెప్పనేసి చింతకాయ పచ్చడి అందుకని ఇప్పుడైతే టైం కరెక్ట్గా 8:30 ఆ టైం అయ్యిందనమాట. నైట్ డిన్నర్లోకి అని చెప్పనేసి చింతకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. పొద్దునైతే చిక్కుడుకాయ వండాలండి. ఇంక ఇప్పుడైతే పచ్చడి ఎలా చేస్తున్నాను ఏంటన్నది మీ అందరికీ చూపించేస్తాను. ఇంక ఇదైతే చింతకాయ తొక్కు. ఇంక ఇదైతే చట్నీ చేసుకోవడానికి అయితే తీసి కొద్దిగా పక్కన పెట్టాను. ఫ్రిడ్జ్లో ఉంది, కొద్దిగా చల్లగా ఉంది కదా, అందుకని చెప్పని తీసి పక్కన పెట్టాను. ఈ లోపైతే మనము పచ్చిమిర్చి అయితే వేపుకుందాము. ఎండుమిర్చితో కూడా చేసుకుంటారు, కాకపోతే నేనైతే ఎండుమిర్చి ఇంట్లో లేవు, అందుకని పచ్చిమిర్చితోనే చేయబోతున్నాను. చట్నీ అయితే చూసారు కదండి, తొక్కు ఎంత బాగుందో. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. ఇవ్వండి, పచ్చిమిర్చి అయితే మొత్తం వేపేసి పెట్టేశాను. కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాను పచ్చిమిర్చి, ఎందుకంటే నైట్ వరకే ఇప్పుడు తినటానికి, అందుకని చెప్పనేసని ఇంకా మిక్సీకి అయితే వేసేసుకున్నాం. పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లో అయితే వేసాను. జీలకర్ర వేస్తున్నాను, చిన్నులపాయ రబ్బలు వేసేసుకుంటున్నా. ఒకసారి మిక్సీకి అయితే వేసేస్తాను వీటిని. పచ్చిమిర్చి అంతా కొద్దిగా పేస్ట్ లాగా అవ్వాలి ముందు. ఒకసారి మిక్సీ ఇలా వేసుకున్నాను, బరకగా పట్టేసాను పచ్చిమిర్చి అయితే. ఇంక ఇప్పుడు దీంట్లో చింతకాయ తొక్కేస్తాను. చింతకాయ తొక్కు అయితే వేసాను. ఇంక ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి అయితే మళ్ళీ ఇంకోసారి పట్టుకుందాము. ఇలాగా మెత్తగా అయితే పట్టేసుకున్నాను మిక్సీకి. ఇంక ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంక ఇప్పుడు ఎండుమిర్చి అను పోపు గింజలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, పోపు అయితే వేసాను. చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది. చింతకాయ పచ్చడి వేడివేడిగా రైస్ కూడా అయిపోయింది అనమాట. అన్నం కూడా వండేసాను. ఇంకా అన్నం పెట్టేసుకోవడమే మనం. ఇప్పటికే టైం 9 దాటిపోయింది. ఇదైతే పొద్దున్న చేశాను చిక్కుడుకాయ కూర, మా బావకి వేసాను ప్లేట్లో అయితే. నాకైతే వద్దు. ముందు మనం తినేటప్పుడు ఎప్పుడు అన్నం వడ్డించుకోకూడదండి. ముందు కర్రీ పెట్టుకోవాలి ప్లేట్లో, తర్వాత వైట్ రైస్ అనేది పెట్టుకోవాలన్నమాట. చింతకాయ పచ్చడి అయితే మా బావకి వేయబోతున్నాను. ఇప్పుడు మా బావ టేస్ట్ చేసి చెప్తాడు. చిక్కుడుకాయ కూర కలుపుకుంటున్నావు, నా పచ్చడి కలుపుకోవేండి. కలుపుకో నా పచ్చడి. రెండు కలుపుకుంటే టేస్ట్ తెలీదు. ముందు నా పచ్చడి కలుపుకొని తిని చెప్పు ఎట్టుంది అన్నది. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది చట్నీ. అబ్బా, రెండు చెప్పకూడదు, ఒకటే చెప్పు. చింతకాయ పచ్చడితో కలుపు ముందు. నువ్వు నాకు ఇవన్నీ కాదు, ముందు నాకు చింతకాయ పచ్చడితో కలుపు. కలుపు చింతకాయ పచ్చడితో కలుపు. ఇంకొంచెం తీసుకో, మరీ చట్నీ లేనట్టుగా. నువ్వు కలుపుకొని దీని తొందరగా, నాకు నోట్లో నీళ్లు ఊరుతుంది. ఎలా ఉంది? బాగుందంట. నేను టేస్ట్ చేయబోతున్నాను. నేను పెట్టేసుకున్న అన్నము. A few moments later. పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. చట్నీ మాత్రము, చింతకాయ పచ్చడి మాత్రము, అందుకే నాకు తినాలనిపించింది ముందు చట్నీ చూడంగానే.
పచ్చడి మాత్రం సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చింతకాయ పచ్చడి చేసుకొని ట్రై చేసి చూడండి. సూపర్గా ఉందన్నమాట. పులుపుగా కారంగా నోటికి చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చింతకాయలు అయితే ఒకసారి మీకు చెప్పా కదా, మా అన్నయ్య వాళ్ళు ఇరుముళ్ళకి అని చెప్పని అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళామని, అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికాడ కోసుకొచ్చాను చెట్టు కన్నా కదా, ఆ చింతకాయలే అనమాట. అమ్మ పెట్టింది ఈ పచ్చడి. మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళే రోజు కొద్దిగా తీసుకొచ్చుకున్నాను. సూపర్గా ఉంది. చట్నీ అయితే మాత్రము చిన్న వీడియో పెట్టానండి, ఏమనుకోబాకండి. ఉంటాను. బాయ్, గుడ్ నైట్.